అందరికీ నమస్కారం. కాంగ్రెస్ సీనియర్ నేత మణిశంకర్ అయ్యర్ ఎప్పుడూ తన యొక్క వ్యాఖ్యలతో స్వపక్షాన్నే ఇరుకుని పెట్టడం జరుగుతుంది. ఆయన పాకిస్తాన్ వద్ద అణ్వాయుధాలు ఉన్నాయని, అందుకనే పాకిస్తాన్కి గౌరవించాల్సిన అవసరం భారతదేశం మీద ఉందని చెప్పడంతో తీవ్ర ఎత్తున భారతీయ జనతా పార్టీ మణిశంకర్ అయ్యర్ మీద, కాంగ్రెస్ మీద విమర్శలు చేయడం జరిగింది. దాంతో ఆయన క్షమాపణలు చెప్పడం జరిగింది. తర్వాత 1962లో భారతదేశం మీద దాడి చేసి చైనా భారత భూభాగాన్ని ఆక్రమించింది అన్నది కేవలం ఆరోపణ మాత్రమే అని సరికొత్త వివాదానికి తెరలేపడం జరిగింది. దీంతో భారతీయ జనతా పార్టీ మరలా మణిశంకర్ అయ్యర్ మీద, కాంగ్రెస్ మీద విమర్శల్ని ఎక్కుపెట్టడం జరిగింది. కాంగ్రెస్కి పాకిస్తాన్ అన్న, చైనా అన్న ప్రీతి అని, భారతదేశం మీద ఉన్న ప్రేమ కంటే వారికి శత్రు దేశాల మీద విపరీతమైన ఆసక్తి అని భారతీయ జనతా పార్టీ చెప్పడం జరిగింది. ఈ విమర్శలు రావడంతో మణిశంకర్ అయ్యర్ నేను పొరపాటున అన్నానని మరొకసారి ఆయన క్షమాపణలు చెప్పడము పరిపాటిగా మారింది.